వాక్యబండు ప్రేక్షకులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. మోకాలపై ఆరాధింప ఆశ, పూర్ణ మనసుతో ఆరాధింప ఆశ, పూర్తిగా పూజింప ఆశ, నీ పూర్తిగా మారాలని ఆశ. మోకాలపై ఆరాధింప ఆశ, పూర్ణ మనసుతో ఆరాధింప ఆశ, పూర్తిగా పూజింప ఆశ, నీ పూర్తిగా మారాలని ఆశ. మోకాలపై ఆరాధింప ఆశ. ఇప్పుడు మా డాడీ రెవరెండ్ డాక్టర్ జన వసంత బాబు గారు దేవుని వాక్యం అందిస్తారు. విందామా? ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మహిమగల నామంలో 50 మందికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరమగీతాల గ్రంథము 5వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని చూస్తూ ఉన్నప్పుడు షూలమ్మితిని చూచినటువంటి యెరూషలేము కుమార్తెలు ఇలాగ అడుగుతున్నారు: స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నిజముగా వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమని అడుగుతున్నవారు ఎవరు అంటే యెరూషలేము కుమార్తెలు. బబులోను కుమార్తెలు కారు, ఐగుప్తు కుమార్తెలు కారు, యెరూషలేము కుమార్తెలు అడుగుతూ ఉన్నారట, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమని. నా ప్రీతమ దేవుని బిడ్డలారా, గతించినటువంటి దినాలలో షూలమ్మితిని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు షూలమ్మితి వధువ సంఘానికి సాదృశ్యముగా ఉన్నదని చూశాం. వధువ సంఘానికి సాదృశ్యమైన షూలమ్మితిని చూచి నామకార్థ క్రైస్తవ సంఘాలు అడుగుతూ ఉన్నాయట, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమిటి? నిజమే నా ప్రీతమ దేవుని బిడ్డలారా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని అడుగుతూ ఉన్నప్పుడు షూలమ్మితి యొక్క ప్రియుడు వేరు, వారు కలిగి ఉన్నటువంటి ప్రియులు వేరు. ఈ లోకములో చాలామంది ప్రియులను కలిగి ఉన్నారు. ఈ స్థలములో ప్రియుడు అని పిలువబడుతున్నది ప్రభు అయిన యేసుక్రీస్తు వారని గతంలో మనం ధ్యానించుకుంటూ వచ్చాం. మనము ఆరాధిస్తున్న ఆ ప్రభువులను ప్రియుడు అని సంబోధిస్తూ ఉన్నాం. అదే ప్రకారం చాలామందికి ప్రియులైన వారు ప్రపంచంలో ఉన్నారు. ఇప్పుడు వారు అడుగుతున్నారు, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషం ఏమిటి? నా ప్రీతమ దేవుని బిడ్డలారా, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి విశేషములను గూర్చి వివరించి చెప్పాలి అంటే ఈ కార్యక్రమమో లేకపోతే నా ఆయుష్కాలమో సరిపోదు. ఆయనలో ఉన్నటువంటి విశేషాలు ఎన్నో కనబడుతున్నాయి. వాటన్నిటినీ వివరించి చెప్పవలసిన బాధ్యత షూలమ్మితి మీద ఉన్నది. వారు అడిగారు, నీ ప్రియుని గురించి ఇంతగా ప్రయాసపడుతున్నావే, మా చేత ప్రమాణం చేయించుకుంటున్నావే, మరి ఇంతగా పాకులాడుతున్న నీ వ్యక్తిగత జీవితంలో నీ యొక్క ప్రియుని గొప్పతనము విశేషత ఏంటి? అప్పుడు షూలమ్మితి తన ప్రాణప్రియుని యొక్క విశేషతను గురించి చెప్పడానికి ప్రారంభిస్తుంది. నా ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, షూలమ్మితి చెప్పినటువంటి విధానాన్ని గురించి మీతో వివరించడానికి ముందుగా నిశ్చయముగా ఈ రీతిగా మన ప్రాణప్రియుడైన యేసు ప్రభుల వారిని గూర్చి తెలియని వారికి తెలియపరచవలసిన బాధ్యత నీ పైన ఉన్నదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమని అడిగినప్పుడు షూలమ్మితి తన ప్రియుని యొక్క విశేషతను గురించి మాట్లాడుతుంది. ఈరోజు దేవుని పనిలో కొనసాగుతున్నటువంటి దేవుని బిడ్డలారా, మరియు దేవుని ప్రేమను అనుభవిస్తున్నటువంటి క్రైస్తవులారా,
దేవుని వాక్యమును ప్రకటిస్తున్నటువంటి దైవజనులారా, నీ ప్రాణప్రియుడు మన ప్రాణప్రియుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విశేషతను నీవు తెలియచేస్తూ ఉన్నావా? నిశ్చయముగా మనము తెలియచేయుటకు బద్ధులమై ఉన్నాం. కారణం ఏంటంటే, రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 13వ వాక్యము నుండి 15వ వాక్యం వరకు మీరు చదువుతూ ఉన్నప్పుడు భక్త పౌలు గారు ఇలాగంటాడు, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఉన్నారండి? ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. తాను విశ్వసించిన వానికి ఎలాగూ ప్రార్థించగలడు? ఒకడు ప్రార్థించాలి అంటే విశ్వాసం అనేది కావాలి. ఒకరిని విశ్వసించకుండా విశ్వసించని వానికి వాడేలాగూ ప్రార్థన చేయగలడు? అప్పుడు ఒకడు విశ్వసించాలి అంటే ఎవరిని గూర్చైతే విశ్వసించాలో ఆయనను గూర్చి తను విని ఉండాలి. వినిపించువాడు లేని ఎడల వినని వానిని తను ఎలాగూ విశ్వసిస్తాడు? ప్రభువును గూర్చి వింటేనే కానీ తాను విశ్వసించుటకు వీలు కలుగుతుంది. అవునా కాదండి? పౌలు గారు ఎంత చక్కగా తెలియచేస్తున్నాడు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడను. దేవుని యొక్క ఉద్దేశం, సంకల్పం ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షణ అనుభవంలోనికి రావాలన్నది. ఏ ఆత్మ నశించుట నాకు ఇష్టము లేదన్నాడు. అప్పుడు ఒక వ్యక్తి రక్షింపబడాలంటే ప్రభు యొక్క నామం పేరిట ప్రార్థన చేయాలి. ఒకడు ప్రార్థన చేయాలంటే ఆయన విశ్వసించి ఉండాలి. ఆయన విశ్వసించి ఉండాలంటే విని ఉండాలి అంటాడు. అప్పుడు ఎలా వినగలడు? ప్రకటించువాడు లేని ఎడల వారు ఎలాగు విందురు? అప్పుడు ప్రకటించేవారు కావాలి. ఎందుకంటే చాలామందికి ఈరోజు తెలియట్లేదండి. ప్రభు యొక్క మన ప్రాణ ప్రియుని యొక్క విశేషం ఏమిటో తెలియలేదు. నిజముగానే చాలాసార్లు చాలామంది బైబిల్ గ్రంథానికి దేవుని ప్రజలకు వ్యతిరేకముగా వ్యవహరిస్తున్నప్పుడు వారిని గూర్చి బాధపడడం లేదు. కారణం ఏమంటారా? నా ప్రియుని యొక్క విశేషం ఏమిటో వారు తెలుసుకున్నారంటే సౌలు పౌలుగా మారినట్టు ఒకరోజు వారు కూడా మారుతారు. ఆ కార్యము జరగాలి అంటే పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో తెలియచేసిన ప్రకారము వారు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే విశ్వసించాలి. విశ్వసించాలంటే విని ఉండాలి. వినాలి అంటే ప్రకటించువారు కావాలి. ఇప్పుడు మరలా అడుగుతారు చూడండి, ప్రకటించువారు లేని ఎడల వారేలాగు విందురు? తరువాత అంటాడు, ప్రకటించువారు పంపబడని ఎడల వారేలాగు ప్రకటింతురు. నా ప్రీతమ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును, ప్రభు యొక్క కార్యములను ఎంత చక్కగా ఒకటి తర్వాత ఒకటి వివరిస్తున్నాడో చూడండి. ఒక వ్యక్తి ఆ ప్రాణప్రియుడకు ప్రభువును గూర్చి ప్రార్థన చేయాలంటే ఆయన విశ్వసించి ఉండాలి. ఆయనను గూర్చి విశ్వసించి ఉండాలంటే విని ఉండాలి. ఆయనను గూర్చి విని ఉండాలంటే ప్రకటించువాడు కావాలి. ఆయనను గూర్చి ప్రకటించువాడు కావాలంటే ప్రకటించుటకు పంపబడాలి. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు వెళ్ళి ప్రకటించలేకపోతే, ఒకవేళ మీరు వెళ్ళి సేవ చేయలేకపోతే, ఒకవేళ మీరు వెళ్ళి ఎవరికి చెప్పలేకపోతే, చెప్పాలి అన్న ఆశ, ఆకాంక్ష, వాంఛ, తృష్ణ నీకున్న చెప్పు విధానం తెలియకపోతే ప్రకటింపగలిగిన వారిని పంపాలి. ప్రకటింపగలిగిన వారిని పంపాలి. ఆ ప్రకటించువారు పంపబడకపోతే వారేలాగు ప్రకటించుదురు? అప్పుడు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమిటి అని అడుగుతూ ఉన్నటువంటి అన్యులకైనా కావచ్చు, లేకపోతే పరిపూర్ణత లేనటువంటి నామకార్థ క్రైస్తవులకైనా కావచ్చు, ప్రియుని యొక్క విశేషతను వారికి వివరించాలంటే నా ప్రియమైన బిడ్డలారా, ఎవరినైనా సరే ఒకరిని పంపాలి. నిజముగా ఒకవేళ మీరు వెళ్ళి ఆ పరిచర్య చేసి వివరించగల సామర్థ్యం, శక్తి లేకపోతే అలాగూ వివరించగలిగినటువంటి సేవకులను ప్రోత్సాహపరుస్తూ ముందుకు నడిపించాలి. ఎందుకంటే ఒక్కసారి యెషయా గ్రంథము 6వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మీరు గమనించినట్లయితే
దైవజనుడైనటువంటి యెషయా గారికి ఒక అద్భుతమైన దర్శనం దొరుకుతుంది. ఆ దర్శనాన్ని వీక్షించిన వెంటనే, దర్శనాన్ని చూడగానే మహానుభావుడు భయపడడం ప్రారంభించాడు. దేవాతి దేవుని దర్శనము చూసిన తర్వాత తాను దేవునితో ఒక మాట అంటాడు, అయ్యో ప్రభువా, అపవిత్రమైన పెదవులు కలిగిన జనముల మధ్యలో నేనున్నాను అనగానే బలిపీఠము మీద నుండి కారుతో ఉన్న నిప్పును తెచ్చి వాని పెదవులకు అంటించి నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయనని తెలియచేసిన తరువాత ఒక స్వరం వింటూ ఉన్నాడు, ఎవరిని పంపుదును, ఎవరిని పంపుదును, మా పక్షముగా నా తరపున ఎవరు పోతారు, ఎవరు వెళుతారు అని ఒక శబ్దం వినబడగానే శుద్ధీకరింపబడిన పెదవులు కలిగినటువంటి భక్తుడు అంటున్నాడు, కాల్చబడిన పెదవులు కలిగిన భక్తుడు తెలియచేస్తున్నాడు, ఇదిగో ప్రభువా నేనున్నాను, ఇదిగో ప్రభువా నేనున్నాను, నేను వెళ్ళుతానన్నాడు. ఈరోజు నీ ప్రియుని విశేషము తెలియనటువంటి ప్రజలు ఎందరో సంఘ సమాజాలలో కనబడుతూ ఉన్నారు. మన ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క విశేషత, గొప్పతనము, ఆయన గూర్చిన కార్యములు తెలియని వారు ఎందరో కనబడుతున్నారు. ప్రభులు వారు అడుగుతున్నారు, ఎవరిని పంపుదును, ఎవరు వెళ్ళుతారు? నా ప్రియమైన బిడ్డ, నువ్వు వెళ్ళుతావా? నీ ప్రియుని యొక్క విశేషము చెప్పవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. నీ ప్రియుని గురించి ఇతరులకు ప్రకటించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. కారణం ఏంటంటే, ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరణ పునరుత్థానముల తర్వాత ఆయన ఆరోహణమై పోతూ ఉన్నప్పుడు శిష్య బృందానికి చెప్పినటువంటి అమూల్యమైనటువంటి ఒక మాట ఏంటో తెలుసా? నా ప్రియతమ దేవుని బిడ్డలారా, ఆ మాటలను బహు జాగ్రత్తగా మీరు గమనించాలి. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 20వ వాక్యమును మీరు చదువుతూ ఉన్నప్పుడు ఆ స్థలములో ప్రభులు వారు తమ శిష్యులకు ఇలాగ తెలియచేస్తున్నాడు. ఒకసారి చదువుకుందాం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శిష్యులతో ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను ఏ ఏ సంగతులను మీకు బోధించి తినో, ఏ ఏ కార్యములు మీకు తెలియచేసి తినో, పరలోక రాజ్యమును గూర్చి ఏ ఏ ఉపమానాల రీతిగా, ఏ ఏ కార్యముల రీతిగా, ఏ ఏ సూచనల రీతిగా మీకు ఏ ఏ సంగతులు నేను బోధించి ఉన్నానో, ఆ బోధన బోధించినవన్నిటినీ మీరు పోయి ప్రకటించండి. ప్రభువు వారు తెలియచేస్తున్నారు, సమస్త జనులకు సువార్త ప్రకటించి వారిని నాకు శిష్యులుగా చేయండి. అప్పుడు యేసు ప్రభు మనకిచ్చినటువంటి డ్యూటీని మీరు చూచినట్లయితే మనకు ఒక గొప్ప బాధ్యతనిచ్చి ఉన్నాడు. సువార్త సేవ, సేవకుడు, పాస్టరు, బిషప్లు అనుకోవడం కాదండి. దేవుడు ఇచ్చినటువంటి అమూల్యమైన పని ఏంటో తెలుసా? నీవు ఎత్తబడే వధువ సంఘముగా రాణించాలి అంటే, నీవు కొనియాడబడేటువంటి వధువ సంఘముగా రాణించాలంటే ప్రభుల వారు నీకు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చాలి. సొలమితిని అడుగుతున్నారు, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటి? అడిగిన వారికి చెప్పాల్సిన బాధ్యత మనకు ఉన్నది కదండి. వారు అడిగినను అడగకపోయినను చెప్పవలసినటువంటి భారాన్ని దేవుడు నీకు నాకు అప్పగించాడు. వెళ్ళు, సమస్త జనానికి సువార్త ప్రకటించు, నాకు శిష్యులుగా చేయండి. ఏ ఏ సంగతులు నేను మీకు బోధించానో వాటిని గూర్చి బోధించండి. ఈ సువార్తను చెప్పుటలో ఎక్కడ ఎవరికి దేనికి భయపడవద్దు. కారణం ఏమంటారా? ప్రభులు వారు అంటున్నారు, యుగాంతము వరకు సదాకాలము నేను మీకు తోడై ఉన్నాడు. యుగాంతము వరకు సదాకాలం ఆయన మీకు తోడై ఉన్నారు. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నా ప్రియతమ దేవుని బిడ్డలారా, కొన్ని సమయాలలో అయ్యో నేను ఒంటరిగా ఉన్నాను, నాకు తండ్రి లేడు. అయ్యో నేను దిక్కులేని దానను, నాకు తల్లి లేదు. అయ్యో నేను విడవబడిన దానను, నాకు భర్త లేడు. అయ్యో నాకు ఎవరు లేరు, నేను ఒంటరిని అని బాధపడుతూ ఉన్నావా? నా ప్రియమైన దేవుని బిడ్డ, మనుషులు అందరూ ఏదో ఒకరోజు ఈ లోకాన్ని వదిలిపెట్టిపోతారు. కానీ ప్రభులు వారు మాత్రం అంటున్నాడు, యుగాంతం వరకు సదాకాలము నేను మీకు తోడై ఉంటానని. కారణం ఏంటో తెలుసా? ఆయన మాత్రమే మరణాన్ని జయించి పునరుత్థానుడైన ఏకైక సజీవ దేవుడు. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటంటే, ఈయన మాత్రమే మరణాన్ని, సమాధిని, పాపాన్ని సమస్తం జయించలేచినవాడు. ఈ ప్రియుని పోలిన వేరు ప్రియుడు ఎక్కడన్నా ఏ చరిత్రలోనైనా దాఖలయ్యుంటే చూపించగలరు. కారణం ఏంటంటే, అద్భుతమైన దేవుడు.
ఈయన చెబుతున్నాడు, ఈయనే సెలవిచ్చి ఉన్నాడు, మీరు వెళ్ళి నేను ఏ ఏ సంగతులు మీకు బోధించి ఉన్నానో వాటిని బోధించండి. కాబట్టి పౌలు గారు అడుగుతున్నారు, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి బోధనలు మనం తీసుకెళ్ళి చెప్పాలి అంటే, వారు వినాలి అంటే, వారికి ప్రకటింపబడాలి అంటే ప్రకటించు వారిని పంపాలి కదా. ఆత్మల భారం నీకున్నదా నాన్న? ఆ ఆత్మల భారం నీకున్నదా? నా ప్రీతమ దేవుని బిడ్డలారా, నిశ్చయముగా ఎవరిని పంపుదును అన్నప్పుడు యెషయా అంటున్నాడు, ఐఎమ్ రెడీ, నేను వెళుతాను అన్నాడు. ఆ రీతిగా ఈ కడవరి దినాలలో యేసుక్రీస్తు యొక్క విశేషతను, యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని, యేసుక్రీస్తు యొక్క మహిమ కార్యములను తెలియని వారికి తెలియపరచుటకు నీవు తీవ్రత చూపించాలి. కానీ బాధకరమైనటువంటి మరో విషయం ఏంటో తెలుసండి, ఈరోజు సేవకులకు కొరత లేదు, సంఘాలకు కొరత లేదు. ఒకానొక రోజు నేను పసివానిగా పిల్లవానిగా ఉన్నప్పుడు మా ప్రాంతంలో ఒకే ఒక సంఘం ఉండేది. అద్భుతమైన దైవజనులు చాలా మంచి పరిచర్య చేసి ప్రభు సన్నిధికి చేరారు. కానీ ఇప్పుడు ప్రతి గల్లీలో 2-3 సంఘాలు కనబడుతున్నాయి, ప్రతి వీధిలో 2-3 చర్చిలాగా పడుతూ ఉన్నాయి. బాధాకరమైన విషయం ఏంటి? సువార్తను ప్రకటించాలన్న భారం నీకుంది, సంతోషమే. యేసు ప్రభు యొక్క విశేషత చెప్పాలన్న ఆశ నీకుంది, చాలా మంచిది. కానీ నీవు ప్రకటిస్తున్నప్పుడు, చెబుతూ ఉన్నప్పుడు, బోధిస్తూ ఉన్నప్పుడు వాక్యానుసారముగా భక్త పౌలు గారి జీవితంలో కలిగినటువంటి ఉద్దేశము నీ ఆత్మీయ జీవితంలో కనబడుతుందండి. ఈరోజు నిజంగా ఎవరినన్నా సువార్త సభలలో, ఉజ్జీవ సభలలో, మహాసభలలో ఏదో గొప్ప దైవజనులు, మంచి వర్తమానికులని పిలిపించారనుకోండి, వారు ప్రసంగించి వెళ్ళిపోయిన మరుసటి మాసంలో ఈ సంఘంలో నుండి కొంతమందిని విడదీసి అక్కడ ఒక బ్రాంచ్ పెట్టుకునేటువంటి అద్భుత సేవకులు తయారైపోయారు. అట్టివారు వింటుంటే వారిని గురించే చెబుతున్నాను, మీరు అట్టివారు కాకుంటే బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకు చెబుతున్నానంటే, ఆత్మల ఆదాయము చేసేటప్పుడు, సువార్త ప్రకటించేటప్పుడు ఎలాంటి వారుగా కనబడుతున్నారు. కానీ పౌలు గారి యొక్క మాటలు మీరు చూచారా? పౌలు గారి యొక్క మాటలను, పౌలు గారి యొక్క ఉద్దేశమును, పౌలు గారి యొక్క పరిచర్యను మీరు గమనించినట్లయితే అద్భుతమైనటువంటి పరిచర్య. ఆయనను ఎగ్జాంపుల్గా తీసుకొని నిజమైన ప్రతి సేవకుడు ప్రయాసపడాలి. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20-21 వాక్యాలు చదువుతున్నప్పుడు భక్త పౌలు గారు తన పరిచర్య విధానాన్ని గురించి, తనకు కలిగిన ఆత్మల భారంను గురించి ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. చదువుకుందాం. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టుకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదు. వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనయుండి అలాగున ప్రకటించి తిని. ఆహా, ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు గారి యొక్క పరిచర్య జీవితాన్ని మీరు పరిశీలించినట్లయితే చాలా రోషము కలిగిన, మగసిరితనము కలిగిన సేవకుడుగా కనబడుతున్నాడు. ఎందుకు ఈ పదాన్ని వాడానంటే, యాకోబు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు మగసిరి గలవాడై తన సహోదరి యొక్క మడిమ పట్టుకొని పోరాడెను అని వ్రాయబడ్డది కదండి. యాకోబు మగసిరి గలవాడై పోరాడినట్టు నిజమైన సేవకుడు మగసిరి గలవాడై దేవుని పరిచర్యను చేయాలి. పౌలు గారు ఎక్కడ ప్రకటిస్తున్నాడట? ఒకడు వేసిన పునాది పైన నేను కట్టను. ఎవడో ఒకడు పునాది వేశాడంటే ఆ పునాది పైన నేను కట్టను అంటే, క్రీస్తుని గురించి ఎవరో ఒకరు ఒక చోట ప్రకటించారంటే అక్కడ నేను ప్రకటించను. ఎందుకంటే ఆల్రెడీ దెర్ ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. సేవకుడు ఉన్నాడు, దైవజనుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. అయితే నా యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రభువులు వారు శిష్యులకి ఇచ్చినటువంటి పనిని పరిపూర్ణంగా చేయాలి అంటే, వినని వారు విందురు, గ్రహింపని వారు గ్రహించుదురు అనే వాక్యమును బట్టి యేసు క్రీస్తును గూర్చిన సమాచారం ఎవరికైతే తెలియదో, ఆయనను గూర్చి విననటువంటి వారు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి ఆయనను గూర్చి ప్రకటిస్తాడు. క్రీస్తు నామము ఎరగని వారికి ప్రకటించాలన్నదే నా ఆశ అన్నాడు.
నా ప్రియతమ దేవుని బిడ్డలారా, ఎన్ని బ్రాంచులు ఉన్నాయన్నది ప్రాముఖ్యం కాదు, ఎక్కడ ఉన్నది అన్నదే ప్రాముఖ్యం. ఎన్ని బ్రాంచులు ఉన్నాయన్నది ప్రాముఖ్యం కాదు, నీ బ్రాంచ్ ఎక్కడున్నది? సంఘము లేని స్థలములో ఉన్నదా? సంఘం ఉన్న ప్రాంతంలోనే సంఘం ఉన్నదా? ఎలా ప్రకటిస్తున్నావు సువార్తను? యేసు క్రీస్తు యొక్క విశేషం ఏమిటిని అడుగుతున్న వారికి నువ్వేమి చెప్పగలవు? ఎవరికి చెప్పాలి? మీరు వెళ్ళండి, ఏ ఏ సంగతులు నేను మీకు బోధించానో వాటన్నిటిని బోధించండి. ఎవరికి బోధించాలి అంటే క్రీస్తు ప్రకటింపబడని స్థలములలో, క్రీస్తు సమాచారం తెలియనటువంటి స్థలములలో మీరు వెళ్ళి సువార్తను ప్రకటించి, క్రీస్తుని ప్రకటించి దైవరాజ్యమును స్థాపించాలి. కానీ ఈరోజు ఆ ప్రాంతాలకి వెళ్ళటం లేదండి, ఆ ప్రాంతాలకు వెళ్ళటం లేదు. లక్షలు పోసి వేల రూపాయలు ఖర్చు పెట్టి నగరాలలో దేవుని ప్రేమ ఎరిగి దేవుని మందిరాలకు వెళుతున్న ప్రాంతాలలోనే డాబుసారితనము కనపరుస్తూ ఉన్నారు. నా ప్రియమైన బిడ్డలారా, పౌలు గారు చెప్పినట్టు నిజముగా ఆత్మల ఆదాయము, ఆత్మల భారము ఉన్నదంటే ఆ సంఘములో ఉన్నవారిని, ఈ సంఘములో ఉన్నవారిని ఎందుకండి క్రీస్తును గూర్చి తెలిసిన వారికే పోయి చెప్పడం కన్నా తెలియని వారికి తెలియచేయటమే దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. అందుకే కాబోలు మహానుభావుడు తన జీవితంలో అద్భుతమైన ఒక కార్యం చెప్తున్నాడు. ఎందుకంటే యేసు క్రీస్తు యొక్క సువార్త ప్రకటించే విషయంలో ఆయన అంటున్నాడు, అది నాకు ఇవ్వబడిన భారము అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వాక్యంలో పౌలు గారు తెలియజేసిన మాటను ఒక్కసారి గమనించాలి. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయినేడలా నాకు శ్రమ. ఆహా, సువార్త ప్రకటిస్తున్నాను, అతిశయం అయితే లేదు. ఈరోజు కొంతమంది అతిశయము చేతనే ప్రకటిస్తున్నారు. అయిన పౌలు గారు అంటారు, కొందరు కక్ష చేతనో, కొందరు మిష చేతనో, కొందరు ఇంకొక కారణం చేతనో సువార్త ప్రకటిస్తున్నారు. నేను బాధపడట్లేదు. కారణం ఏంటంటే వారు ఎలాగూ ప్రకటించినా నా క్రీస్తు ప్రకటింపబడుతున్నాడని సంతోషిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన తెలియచేస్తున్నాడు, నేను సువార్త ప్రకటిస్తున్నాను, సువార్త ప్రకటించాలన్నటువంటి భారము నాకున్నది. నీకు భారం ఉన్నదా? తెలియని ఆత్మకు, మన ప్రాణప్రియుని విశేషము తెలియని వారికి తెలియచేయాలి అన్న భారం నీకున్నదా? క్రీస్తు ప్రేమ ఎరుగని వారికి ఆయన ప్రేమను గురించి ప్రకటించాలన్నటువంటి భారం నీకున్నదా? నా ప్రియమైన దేవుడి బిడ్డలారా, పౌలు గారు అంటారు, నాకు భారం ఉన్నది, సువార్త భారం ఉన్నది. మనకి నానా రకాలైన భారాలు పెట్టుకొని తిరుగుతున్నాం. అయితే పౌలు గారు నానా రకాలైన భారాల గురించి మాట్లాడలేదు, కానీ నాకు సువార్త భారం ఉన్నది. మహానుభావుడు అంటాడు చూడండి, సువార్త ప్రకటింపకపోతే నాకు శ్రమ. సువార్త చెప్పకపోతేనే శ్రమ. సువార్త నేను ఏ రోజైనా ఒక క్రొత్త వ్యక్తికి, ఒక నూతన ప్రాంతములో, ఎవడూ పునాది వేయని స్థలములో, క్రీస్తు నామం ఎరగని వారుగా, క్రీస్తుని గూర్చిన సమాచారం తెలియని వారు ఎవరైతే ఉన్నారో వారికి సువార్త చెప్పకపోతే నాకు శ్రమ. ఈరోజు కొందరు కనబడతారు, ప్రత్యేకంగా ఎక్కడ ఏ ఇంటిపైన దేవుని వాక్యాలు ఉంటాయో ఆ ఇళ్లలోనికి జొరబడి ఏది సత్యం, ఇది సత్యమో అది సత్యమా అని అడుగుతారు. ఎంత దుఃఖకరం అండి, ఎంత బాధకరం. సత్యం ఏంటండి? యేసు ప్రభులు వారు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, ఆయన తప్ప వేరే సత్యం లేదు, ఆయనే సత్యం. ఆయనను ఎరిగినటువంటి ఇళ్లలోనికి ప్రవేశించి మీకు సత్యము తెలుసా అంటే ఎంత బాధకర. నీకు సత్యమును గూర్చి చెప్పాలన్న ఆశ, ఆకాంక్ష, భారము నీకుంటే నీ ప్రియుని విశేషమేమి అని అడిగేవారు, అనగా నీ ప్రియుని యొక్క విశేషము బొత్తిగా తెలియని వారు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు, దేశంలో చాలామంది ఉన్నారు. అట్టి వారి వద్దకు వెళ్ళి నీ క్రీస్తు యేసు యొక్క విశేషతను గురించి చెప్పాలి. షోలమ్మితిని అడుగుతున్నారు యెరూషలేము కుమార్తెలు. యెరూషలేము కుమార్తెలు ఏమడుగుతున్నారట? స్త్రీలలో అధిక సుందరి వగుదాన, వేరు ప్రియుడి కన్నా నీ ప్రియుడి విశేషం ఏమిటి అంటే షోలమితి
వారితో పోల్చుకున్నప్పుడు, అక్కడున్న వారితో పోల్చుకున్నప్పుడు ఆ స్త్రీలు చెప్తున్నారు, నీవు అధికమైన సుందరత్వము కలిగిన దానవు, నీవు అధిక సుందరివి, నీవు మహాసుందరివి, సుందరివైన నీవు నీ ప్రాణప్రియుని గురించి ఇలాగ వెతుకుతూ ఉన్నావి, గాయపరచబడుతున్నావి. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషమేమిటి? షోలమితి తన యొక్క ప్రాణప్రియుని యొక్క విశేషతను గురించి చెప్పడానికి ప్రారంభిస్తుంది. అద్భుతం అండి. ఏమంటుందో తెలుసా? నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, నా ప్రియుడు 10,000 మందిలో గుర్తింపదగినవాడు. నీ ప్రియుని విశేషమేమి అని అడిగినందుకు షోలమితి ప్రారంభిస్తున్న ప్రారంభ పదజాలం చూడండి. నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు. అండి, నేను మాట్లాడుతున్నాను, మీరు నన్ను చూస్తున్నారు. నేను ఎన్ని వర్ణములతో ఉన్నానండి? సహజంగా వీక్షిస్తున్న మీ ఇళ్లలో, మీరు పనిచేస్తున్న స్థలాలలో, మీ కళాశాలలలో మనుషులు మీకు పరిచయమైనప్పుడల్లా మీరు చూసి ఉంటారు. ఏ మనుషుడైనా ఎన్ని వర్ణములతో, ఎన్ని రంగులతో కనబడతాడు? ఒక రంగే కాదండి. కానీ షోలమితి చెబుతూ ఉన్నప్పుడు నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. అసలు 2 వర్ణములు ఒక ప్రియునిలో ఎలా ఉంటాయి? కంగారు పడకండి. ధవళవర్ణుడు అనగానేమి, రత్నవర్ణుడు అనగానేమి, ఒకే ఒక ప్రియునిలో 2 వర్ణములు ఎలా ఉంటాయి అనే దానిని రాబోయేటువంటి వారంలో ధ్యానం చేసుకుందాం. అయితే ఈరోజు మీరు వినినటువంటి మాటలను బట్టి ఎవరినైనా పంపాలి. సేవకులను ప్రకటింపబడని స్థలములో సువార్త ప్రకటించాలి. క్రీస్తు తెలియని చోట్ల ఆయన గూర్చి ప్రకటించాలి. కాబట్టి నీ ప్రియుని యొక్క విశేషతను తెలియచేయటకై నువ్వు వెళ్ళి ప్రకటించగలిగితే సంతోషం, లేకపోతే వెళ్ళగలిగిన వారిని పంపుటకు నీవు ఇష్టపడుతున్నావా? నా ప్రీతమ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించి చూడండి. ఆ రీతిగా మీరు కృషి చేసి ముందుకు రాగలిగారంటే ఆత్మదేవుడు ఆదాయమవుతున్న ఆత్మను బట్టి మిమ్మల్ని విశేషముగా ఆశీర్వదించి కృపలతో అలంకరిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనులారా, ఒకవేళ ఈ కార్యక్రమం వీక్షిస్తూ ఉన్నప్పుడు మీకు బాధ కలిగి ఉంటే బాధపడకండి. ఎందుకంటే ఆయన సువార్త భారము మనపైన మోపబడ్డది. మనము ఎవరికి ఎక్కడ తెలియచేయాలి అంటే రక్షింపబడి ఉన్న వారికి కాదు, రక్షణ లేని వారికి, సంఘములున్న వారి మధ్యలో కాదు, సంఘము లేక, ప్రకటించువాడు లేక ఎన్ని ఆత్మలు నశించిపోతున్నాయో ఆ ఆత్మల పట్ల భారం కలిగి పౌలు గారిలాగా ముందుకెళ్ళండి. అప్పుడే క్రీస్తు రాజ్యమును భూమిపైన మనం స్థాపించగలం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు వగు మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతమగు మీ నామం పేరిట ఈ దినము పలుకబడిన మీ మాటలను బట్టి అన్యులు కావచ్చు, నామకార్థ క్రైస్తవులు కావచ్చు, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమని అడుగుతూ ఉన్నప్పుడు నా ప్రియుడా, నిన్ను గూర్చి చెప్పగలిగిన భారమును నా ప్రేక్షకులకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అట్టి ఆత్మల భారముతో నీ దాసులకు నా బిడ్డలను అలంకరించి నా దేశంలో నీ రాజ్య స్థాపన జరుగుటకు సహాయం చేసి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని క్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులకు, నాతో కలిసి సహకరించినటువంటి నా ఆత్మీయ బిడలకు, ఈ కార్యక్రమంకై స్పాన్సర్ చేసినటువంటి ప్రియ కుటుంబానికి ఆయన మేఘారుడై మధ్యాకాశములో ప్రత్యక్షమయ్యేంత వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.